కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/dd Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా DD Saptagiri యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం DD Saptagiri యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd Saptagiri. ట్విట్టర్ twitter.com/dd Saptagiri VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd Saptagiri. Welcome to Vidya Varadhi. This is Ap-Vidya, physical science teacher, AGK Municipal School, Gudivada. In this section, we shall discuss the remaining part of the what is inside the atom. మనము ఈ సెక్షన్లో పరమాణువులో ఏముంది అనే అధ్యయనంలో మిగిలిన భాగాలు మనం ఇప్పుడు చూద్దాము. చెప్పే ముందుగా మనము భారతదేశం ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ప్రాముఖ్యతను తెలుసుకునే క్రమంలో పంజాబ్ రాష్ట్రం గురించి మనం తెలుసుకుంటాము. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా మనము పంజాబ్ రాష్ట్రం గురించి మనం కొన్ని అంశాలు నేర్చుకుందాము. ఇక్కడ మేల్ లిటరసీ రేటు పంజాబ్లో 81.50 ఉంటే అదే ఆంధ్రప్రదేశ్లో 74.77. ఫీమేల్ లిటరసీ రేటు ఇన్ పంజాబ్ 71.30, ఇన్ ఆంధ్రప్రదేశ్ 59.96. సెక్స్ రేషియో ఫీమేల్ ఫర్ 1000 మేల్స్, అంటే ప్రతి 1000 మంది మగవాళ్ళకి చూసుకుంటే ఆడవాళ్ళు వచ్చేవరకే ఈ పంజాబ్లో 893 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 997 ఉండటం జరిగింది. మరి పంజాబ్ రాష్ట్రానికి ఉన్నటువంటి సరిహద్దులు బౌండరీస్ ఏంటంటే ఈస్ట్ చండీగఢ్, నార్త్ ఈస్ట్ జమ్మూ లడక్ కాశ్మీర్, నార్త్ హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ పాకిస్తాన్, సౌత్ హర్యానా. అదే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకే ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, నార్త్ ఈస్ట్ ఒడిషా, నార్త్ ఛత్తీస్గఢ్, వెస్ట్ తెలంగాణ అండ్ కర్ణాటక స్టేట్, అండ్ సౌత్ తమిళనాడు. మరి ఈ రెండు రాష్ట్రాల్లో మరి మాట్లాడే ముఖ్యమైన భాష ఏంటంటే స్టేట్ మేజర్ లాంగ్వేజెస్ ఇన్ పంజాబీ, ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలుగు. స్టేట్ టూరిస్ట్ ప్లేసెస్ అదే పంజాబ్లో కొన్ని మనం దర్శించేటువంటి ప్రదేశాలు ఏంటంటే అమృత్సర్, ఆ అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్, వాఘా, లుధియానా, పటియాలా, చండీగఢ్, జలంధర్, యాద్వాగ్రా గార్డెన్, ఇండస్ వ్యాలీ సెటిల్మెంట్. అదే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకే అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, శ్రీహరికోట. ఇవి మనము వివిధ రాష్ట్రాల ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్య అంశాలను మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనము మన 9th క్లాస్ ఉన్నటువంటి భౌతిక రసాయన శాస్త్రం ఉన్నటువంటి 5th చాప్టర్. సో 5th చాప్టర్ ఏంటి? వాట్ ఈజ్ ఇన్సైడ్ ది ఆటమ్, పరమాణువులో ఏముంది. సో ఈ చాప్టర్లో ఆల్రెడీ మనం కొంత నేర్చుకున్నాము. ఏంటంటే వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది ఆటమ్ అండ్ వాట్ ఆర్ ది అటమిక్ మోడల్స్ ఇన్ డిఫరెంట్ టైప్స్ లైక్ జెజే థామ్సన్, రదర్ఫర్డ్ మోడల్ అండ్ బోర్ మోడల్. హౌ టు ఎలక్ట్రాన్స్ ఆర్ అరేంజ్ ఇన్ ది ఆటమ్స్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఆ క్రమంలో రిమైనింగ్ పార్ట్ దీంట్లో ఉన్నట్టు కొన్ని ముఖ్య అంశాలు నేర్చుకుందాము. కీ కాన్సెప్ట్స్
కీలక భావనలు. ఈ పాఠంలో ఉన్నటువంటి లాస్ట్ భాగంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య అంశాలు చూద్దాము. వేలెన్సీ ఎలక్ట్రాన్స్, సంయోజక ఎలక్ట్రాన్లు, లేక వీటిని వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటారు. వేలెన్సీ, సంయోజకత. ఇంపార్టెన్స్ ఆఫ్ వేలెన్సీ, సంయోజకత యొక్క ప్రాముఖ్యత. ఆటమిక్ నెంబర్, పరమాణు సంఖ్య. మరి విద్యార్థులు మీరందరూ కూడా చెప్పే ప్రతి అంశాన్ని మీరు నోట్ చేసుకోండి. ప్రతి స్లైడ్ కూడా మీకు అనుగుణంగా కొన్ని నిమిషాలు ఉంచడం జరుగుతుంది. మీరు పెన్ను బుక్ రెడీగా ఉన్నట్లయితే ప్రతి అంశాన్ని మీరు నేర్చుకోవడం ద్వారా వింటూ రాస్తూ నేను చెప్పే అంశాలు నేర్చుకున్నట్లయితే మీకు ప్రతి అంశం కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు రెడీగా ఉండండి. సో నెక్స్ట్ వచ్చరికి అటమిక్ మాస్ నెంబర్, పరమాణు ద్రవ్యరాశి సంఖ్య. రైటింగ్ సింబల్స్ ఆఫ్ అటమ్, పరమాణువులను సంకేత రూపంలో రాయటం. ఐసోటోప్స్, ఐసోటోప్లు. అప్లికేషన్స్ ఆఫ్ ఐసోటోప్స్, ఐసోటోప్ల అనువర్తనాలు. మనము ఈ అంశాలను, ఈ కీ కాన్సెప్ట్స్ని మనం ఇప్పుడు ఈ సెషన్లో నేర్చుకుందాము. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది చూసారా. సో దిస్ పిక్చర్ రిప్రజెంట్ just like it is a atom, in center nucleus, and the remaining circular shapes represents orbits. So this picture, the atom having 3 shells or 3 orbits. The third shell known as outermost orbit or outermost shell. Remaining 2 shells, that is first and second shells, are called ఇన్నర్ షెల్స్. మనం ఈ పాఠంలో ఒక పరమాణు కేంద్రకము, దాని చుట్టూ ఉండే కక్షలను మనం చూపించడం జరిగింది. ప్రతి పరమాణులో కొన్ని కక్షలు ఉండడం జరుగుతుంది, కొన్ని ఆర్బిట్స్ ఉండడం జరుగుతుంది. సో ఒక పరమాణులో ఉదాహరణకి ఈ పిక్చర్లో 3 కక్షలు ఉండడం జరిగింది. దానిలో చివర ఉన్న కక్షని మనము బాహ్యతమ కక్ష, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటారు. దీన్ని సంయోజక కక్ష కూడా అనవచ్చు. ఇక అది కాకుండా దాని ముందు ఉన్న కక్షల్ని అన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అంతర కక్షలు అంటారు. సో ఇది ఒక ఆటం చూసుకుంటే షెల్స్ని 2 రకంగా డివైడ్ చేయొచ్చు. ఒక పరమాణువులు తీసుకుంటే ఒక పరమాణువులో ఒకే షెల్ ఉంది, ఆ షెల్ని మనం ఇన్నర్ షెల్ అనొచ్చు, అదే షెల్ని అవుటర్ మోస్ట్ షెల్ అనొచ్చు. సో నెక్స్ట్ వన్, వేలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, వేలెన్సీ ఎలక్ట్రాన్లు. సో గివెన్ పిక్చర్ represents one of the atom. So this atom having 6 electrons, the first shell having 2 electrons and the second shell having 4 electrons. Okay, so out of 6 electrons, total in this picture 6 electrons. Out of 6 electrons, 2 electrons are in inner shell, 4 electrons are in outermost shell. Okay, 4 electrons are outermost shell. మనం కనుక ఈ పటం చూసినట్లయితే ఈ పటంలో మొత్తం 6 ఎలక్ట్రాన్లు కనుక ఉన్నట్లయితే ఆ ఉన్న 6 ఎలక్ట్రాన్లలో 2 ఎలక్ట్రాన్లు అంతరకక్షలో ఉన్నవి, అలాగే మిగిలిన 4 ఎలక్ట్రాన్లు అనేవి బాహ్యతమ కక్షలో ఉన్నవి. మనకి ఈ డయాగ్రామ్లో కూడా చక్కగా ఎలక్ట్రాన్ల యొక్క సింబల్ ఇవ్వడం జరిగింది, గుర్తు ఇవ్వడం జరిగింది, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో దీని గురించి దిస్ పిక్చర్ రిప్రజెంట్ is a carbon atom. Example, this is carbon atom. Atomic number of carbon is 6. Total number of electrons are 6. According Bohr-Bury rule, out of 6 electrons, 2 electrons in innermost shell, that is equal to n is equal to 1, and 4 electrons in outermost shell, n is equal to 2. So valence electrons in carbon are 4. So how many electrons in outermost shell? 4 electrons. So valency electrons in carbon atom is 4. మనకి అంతరకక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు అయినా ఉండవచ్చు,
కానీ బాహ్యతమ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నవే వాటిని మనము వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటాము. ఆ కక్షని వేలెన్సీ కక్ష అంటారు. దానిన్న ఎలక్ట్రాన్ని వేలెన్సీ ఎలక్ట్రాన్ లేక సంయోజక ఎలక్ట్రాన్లు అంటారు. సో అదే తెలుగు వర్షం తీసుకున్నట్లయితే ఉదాహరణకు కార్బన్ పరమాణువు తీసుకుందాము. దీని పరమాణు సంఖ్య 6. దీనిలో మొత్తం 6 ఎలక్ట్రాన్లు ఉన్నవి. బోర్ బ్యూరీ నియమం ప్రకారం మొత్తము 6 ఎలక్ట్రాన్లలో 2 ఎలక్ట్రాన్లు అంతర్కక్షలో ఉన్నవి, మిగిలిన 4 ఎలక్ట్రాన్లు బాహ్యతమ కక్షలో ఉన్నవి. కాబట్టి బాహ్యతమ కక్షలో ఉన్న ఈ 4 ఎలక్ట్రాన్లనే మనం ఏమంటామంటే వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటాము. సో మనం చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ ప్రకారంగా హౌ టు డిఫైన్ బ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మనం చెప్పినటువంటి ఈ కీ కాన్సెప్ట్ ప్రకారంగా వేలెన్స్ ఎలక్ట్రాన్ని లేక సంయోజక ఎలక్ట్రాన్ని ఏ విధంగా మనం నిర్వచించవచ్చు, ఏ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. ది ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ది అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ నోన్ యాజ్ ది వేలెన్సీ ఎలక్ట్రాన్స్. వేలెన్స్ ఎలక్ట్రాన్లు అంటే ఏంటంటే ఒక పరమాణు యొక్క బాహ్యతమ కక్షలో గల ఎలక్ట్రాన్లనే వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటాము. ఈ వేలెన్సీని మనం సంయోజకత అంటాము. సో సంయోజక ఎలక్ట్రాన్లు అంటే ఏంటంటే ఒక పరమాణు యొక్క బాహ్యతమ కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లనే వేలెన్సీ లేక సంయోజక ఎలక్ట్రాన్లు అంటాము. ది ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ది అవుటర్మోస్ట్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ నోన్ యాజ్ ది వేలెన్సీ ఎలక్ట్రాన్స్. సో the given picture represent same how to electrons are distributed in a different shells. మనము ఈ పటంలో ఏమని చెప్పామంటే ఎలక్ట్రాన్లు ఏ విధంగా పంపిణీ చేయబడ్డాయి. సో దిస్ ఈ కార్బన్ ఆటమ్, హ్యావింగ్ 6 electrons, in the first shell having 2 electrons, the second shell having 4 electrons. Is okay. So the second shell, carbon having 2 shells, the second shell is known as outermost shell. In outermost shell having 4 electrons. So the valency of the carbon atom is 4. మనము పటంలో కార్బన్ పరమాణు గురించి మనం చర్చిస్తున్నాము. ఈ కార్బన్ పరమాణువులో మొత్తం 6 ఎలక్ట్రాన్లు ఉన్నట్లయితే 2 ఎలక్ట్రాన్లు మొదట కక్షలో ఉన్నవి, మిగిలిన 4 ఎలక్ట్రాన్లు రెండవ కక్షలో ఉన్నవి. మనము ఈ కార్బన్ చూసుకుంటే మొత్తం కార్బన్ పరమాణులు 2 కక్షలు ఉన్నవి. ఆ రెండవ కక్ష మనము బాహ్యతమ కక్ష అన్నాము, దీనే వేలెన్స్ కక్ష అన్నాము. దీనిలో ఉన్న 4 ఎలక్ట్రాన్లు మనం ఏమన్నా అంటే వేలెన్స్ ఎలక్ట్రాన్ అన్నాము. ఇలాంటి వేలెన్స్ ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నవి అంటే 4 ఉన్నాయి. కాబట్టి ఈ 4ని మనం వేలెన్సీ సంయోజకత అంటారు. కాబట్టి ఆ లాస్ట్ బాహ్యతమ కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ని వేలెన్స్ ఎలక్ట్రాన్ అని, అలాంటి వేలెన్స్ ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నవి చెప్పడాన్ని మనం సంయోజకత వేలెన్సీ అంటాము. So what is valency? The number of electrons present in outermost orbit or shell of an atom is called valency. The number of electrons present in outermost orbit or shell of an atom is called valency. సంయోజకత వేలెన్సీ అంటే ఏంటంటే పరమాణు యొక్క బాహ్యతమ కక్షలో గల ఎలక్ట్రాన్ల సంఖ్యనే సంయోజకత అంటాము. పరమాణు యొక్క బాహ్యతమ కక్షలో గల ఎలక్ట్రాన్ల సంఖ్యనే సంయోజకత అంటాము. సో బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది వేలెన్సీ. ఈ సంయోజకత గురించి మనం కొన్ని ముఖ్య అంశాలు మనం నేర్చుకుందాము. ఫస్ట్ పాయింట్, వేలెన్సీ ఈజ్ ది కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. మన వేలెన్సీ గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఏం తెలుసుకోవచ్చు అంటే, పరమాణు యొక్క సంయోజకత అనేది అది ఇతర పరమాణులతో బంధంలో పాల్గొనగలిగే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పరమాణు యొక్క సామర్థ్యత ఒకటే ఉన్నది. ఇఫ్ ఆటమ్ హ్యావింగ్ 1 వేలెన్సీ, దట్ మీన్స్ ది ఆటమ్ కంబైన్డ్ ఆర్ బాండింగ్ విత్ అనదర్ ఎలిమెంట్. ఏదైనా ఒక పరమాణు కనుక వేలెన్సీ ఒకటి ఉన్నట్లయితే అలాంటి పరమాణువు మరొక పరమాణువుతో బంధంలో
పాల్గొంటుంది. కాబట్టి ఒక పరమాణుకి ఎన్ని సంయోజత ఉంది అంటే అన్ని బంధాలని లేక అన్ని పరమాణులతో అది కలిసే నేచర్ని మనకి తెలియజేస్తుంది. సో సెకండ్ పాయింట్ ఈజ్ ఇఫ్ ఎన్ ఆటమ్స్ outermost shell is completely filled, they are inert or least reactive and their combining capacity or valence is 0. If any atom in outermost is completely filled with electrons, that atom valence is 0. That means the atom is stable, less reactive, it is a inert nature. ఏదైనా ఒక పరమాణు గనక వాటి యొక్క బాహ్యతమ కక్షలో పూర్తిగా నిండి ఉన్నట్లయితే అలాంటి పరమాణు అనేది జడత్వాన్ని కలిగి ఉంటుంది, ఇనర్ట్ నేచర్. అలాగే అలాంటి పరమాణువు శరీరశీలత లేనిది, అంటే చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దాంట్లో ఆ అవుటర్మోస్ట్ షెల్ పూర్తిగా కంప్లీట్గా ఫిల్ అయిపోయిందో దానికి బ్యాలెన్స్ అనేది 0. ఇలాంటి మనకున్న మూలకాలలో ఎలాంటి మూలకాలకి ఇలాంటి నేచర్ ఉంది అంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, వీటి మనం జడవాయులు అంటాము. మరోసారి నేర్చుకున్నాం వీటిని. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, వీటి మనం జడవాయులు. హీలియంలో ఒకే ఒక ఆర్బిట్ ఉంటుంది. ఈ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కాబట్టి ఆ షెల్ పూర్తిగా కంప్లీట్ అయింది కాబట్టి ఇట్ బ్యాలెన్స్ ఈజ్ 0. అలాగే మీరు రిమైనింగ్ చూసినటువంటి నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ వీటి చూసుకుంటే వాటి అవుటర్మోస్ట్ షెల్లో కంప్లీట్గా ఎలక్ట్రాన్తో ఫిల్ అయ్యింది కాబట్టి బ్యాలెన్స్ 0. Out of the inert elements, helium atom has 2 electrons in the outermost shell and the atoms of other elements have 8 electrons in their outermost shell. Atoms having 8 electrons in their outermost shell is having octet configuration and are stable. జడవాయువు మూలకాలలో హీలియం పరమాణు బాహ్యతమ కక్షలో 2 ఎలక్ట్రాన్లు, మిగిలిన జడవాయు మూలకాలలో బాహ్యతమ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. పరమాణులలో బాహ్యతమ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటే దాన్ని అష్టక విన్యాసం అంటాము. ఇది అధిక స్థిరమైనది. కాబట్టి ఏ పరమాణులలో అయితే వాటి యొక్క బాహ్యతమ కక్షలో పూర్తిగా నిండి ఉంటుందో అలాంటి పరమాణు స్థిరత్వం కలిగి ఉంటుంది. అలాంటి పరమాణు అనేది వేలెన్స్ అనేది 0 అవుతుంది. If an atom outermost shell is not completely filled, it is not stable. It will try to attain stability by losing, gaining or sharing electrons with other atoms to attain octet configuration. ఒకవేళ అవుటర్మోస్ట్ షెల్ కనుక కంప్లీట్ అవ్వలేదు, పూర్తిగా ఎలక్ట్రాన్తో నింపబడలేదు, కొన్ని ఎలక్ట్రాన్లు మాత్రం ఉండవి, అంటప్పుడు వాడికి వేలెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా అలాంటి ఆటం అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఏ స్టేబుల్నెస్ ఉండదు. కాబట్టి ఆ స్టేబుల్నెస్ని గెయిన్ చేయడం కోసము ఆ ఎలక్ట్రాన్ని అది 2 మార్గాల ద్వారా 2 వేస్ ద్వారా అది గెయిన్ చేస్తుంది. అదేంటంటే బై ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్, సెకండ్ వన్ ఈజ్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏదైనా పరమాణువు బాహ్యతమ కక్ష పూర్తిగా నిండి ఉన్నట్లయితే, పూర్తిగా నిండి ఉండలేదు అలాంట్లయితే అది స్థిరత్వాన్ని కలిగి ఉండదు. పరమాణువులు 2 విధానాల ద్వారా అష్టకాన్ని పొందగలవు. అవి ఎలక్ట్రాన్ల బదిలీ, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్, ఎలక్ట్రాన్లు పంచుకోవడం, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ 2 మార్గాల ద్వారా అవి ఆ ఉన్న బాహ్యతమ కక్షనే పూర్తిగా నింపుకుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైడ్రోజన్, లిథియం, సోడియం ఆటమ్స్ కెన్ ఈజీలీ లాస్ 1 electron and becomes stable. So the valence is 1. మన హైడ్రోజన్ తీసుకుంటే అది షేర్ చేసుకుంటుంది ఎలక్ట్రాన్ని. సో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని అది షేర్ చేస్తాయి. అందువల్ల ఒక ఎలక్ట్రాన్ ఉంది, దాన్ని షేర్ చేసుకుని ఒక ఎలక్ట్రాన్ షేర్ చేస్తుంది కాబట్టి దాని వ్యాలెన్స్ 1. లిథియం, సోడియం తీసుకోండి. లిథియం 2,1, సోడియం 2,8,1 అంటే ఫస్ట్ షెల్లో 2 ఉంటాయి, సెకండ్ షెల్లో 8 ఉంటాయి, థర్డ్ షెల్లో 1 ఉంటుంది. కాబట్టి
అది ఒక ఎలక్ట్రాన్ ఈజీగా లూజ్ అవుద్ది, అందువల్ల దాని వ్యాలెన్సీ 1. హైడ్రోజన్, లిథియం, సోడియం వంటి పరమాణులు సులభంగా ఒక ఎలక్ట్రాన్ను కోల్పోగలవు కాబట్టి వీడి సమయస్థ 1. మెగ్నీషియం కెన్ ఈజీలీ లాస్ 2 electrons, సో ఇట్స్ వ్యాలెన్స్ ఈజ్ 2. మెగ్నీషియం అటమిక్ నెంబర్ ఈజ్ 12. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 2, 8, 2. ది outermost shell having 2 electrons. It is easily lose by 2 electrons, so the valence is 2. అది ఉన్న పరమాణు ఎన్ని ఎలక్ట్రాన్లు లూజ్ అవ్వచ్చు లేక ఎన్ని ఎలక్ట్రాన్ గెయిన్ అవుద్ది దాన్ని బట్టి దాని వ్యాలెన్సీ డిపెండ్ అవుతుంది, లేక ఎన్ని ఎలక్ట్రాన్ షేర్ చేసుకోవచ్చు. సో లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ వ్యాలెన్సీ. అల్యూమినియం కెన్ ఈజీలీ లాస్ 2 electrons, సో ఇట్స్ వ్యాలెన్సీ ఈజ్ 3. అల్యూమినియం కనుక చూసినట్లయితే అది 3 ఎలక్ట్రాన్ని మన సులభంగా కోల్పోతుంది కాబట్టి దీని సమయస్థ 3. కార్బన్ షేర్స్ 4 electrons, సో ఇట్స్ వ్యాలెన్స్ ఈజ్ 4. మరి కార్బన్ అటమిక్ నెంబర్ 6, 2, 4 మన దాన్ని ఇందాక చెప్పుకున్నాం 2, 4. సో ది కార్బన్ ఆటమ్ outermost having 4 electrons, the 4 electrons are to the share to the other atoms, కాబట్టి ఆ 4 ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటుంది, దాని వ్యాలెన్సీ 4. ఫ్లోరిన్ కెన్ ఈజీలీ గెయిన్ 1 electron అండ్ బికమ్స్ స్టేబుల్, సో ఇట్స్ వ్యాలెన్స్ ఈజ్ 1. అదే ఫ్లోరిన్ తీసుకున్నట్టయితే ఫ్లోరిన్ మనం తీసుకుంటే 17 కదా 9 కదన్నా, సో ఆ ఫ్లోరిన్ 9. ఇది ఏముందంటే 2, 7. సో దాని యొక్క outermost shell అంటే outermost shell తీసుకున్నట్టయితే 8 electron ఫిల్ అవ్వాలంటే ఇంకా 1 electron కావాలి. సో ఈ ఉన్న ఫ్లోరిన్ 1 electron మిగిలిన పరమాణు నుండి అది గెయిన్ చేసుకుంటుంది, తీసుకుంటుంది, కాబట్టి దాని యొక్క వ్యాలెన్సీ 1. ఆక్సిజన్ కెన్ ఈజీలీ గెయిన్ 2 electrons, సో ఇట్స్ వ్యాలెన్స్ ఈజ్ 2. ఆక్సిజన్ పరమాణు 2 electron గ్రహించడం ద్వారా స్థిరత్వాన్ని పొందుతుంది, దీని సమయస్థ 2. సేమ్ ఆక్సిజన్ మరి తీసుకుంటే 2, అది 6. కాబట్టి దాంట్లో అవుట్మోస్ట్ షెల్ ఇంకెన్ని కావాలి, 2 electrons కావాలి. అది 6 electron లూజ్ అవడం కంటే 2 electron ఈజీగా గెయిన్ చేసుకుంటుంది, కాబట్టి అందువల్ల అది ఏం చేస్తుందంటే 2 electron మిగిలిన పరమాణు నుండి అది గెయిన్ అవుతుంది. నైట్రోజన్ కెన్ ఈజీలీ గెయిన్ 3 electrons, సో ఇట్స్ వ్యాలెన్స్ ఈజ్ 3. నైట్రోజన్ పరమాణు 3 electronలను గ్రహించడం ద్వారా స్థిరత్వాన్ని పొందుతుంది, దీని సమయస్థ 3. సో ఇక్కడ మన టేబుల్లో పరమాణుల యొక్క వ్యాలెన్సీ ఇవ్వడం జరిగింది. మీరు హైడ్రోజన్ లాస్ట్కి వెళ్ళిపోయినామా వ్యాలెన్సీ 1 అని ఉంది. అయితే ఇక్కడ మిగిలిన కాలమ్స్ ఏం చేస్తారంటే మనం హౌ టు ఎలక్ట్రాన్స్ ఆర్ డిస్ట్రిబ్యూట్ ఇన్ డిఫరెంట్ షెల్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్, హౌ మెనీ నెంబర్స్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ మనం ఇవ్వడం జరిగింది. సో హైడ్రోజన్ తీసుకుంటే సింబల్ ఈజ్ హెచ్, అటమిక్ నెంబర్ ఈజ్ 1. దీనిలో 1 కాబట్టి ఒక ప్రోటాన్ ఉంటుంది, ఓకేనమ్మా. దీనిలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, న్యూట్రాన్స్ ఉండవు. సో ఇది ఉన్న ఒక ప్రోటాన్ ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక షెల్లో ఉంటుంది, కాబట్టి ఇది షేర్ వల్ల ఆ ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది, కాబట్టి దాన్ని మన వ్యాలెన్సీ మనం 1 ఇవ్వడం జరిగింది. అలాగే లిథియం, హీలియం, సో హీలియం ఈజ్ ఏ ఇనర్ట్ గ్యాస్ అని చెప్పుకున్నాం. హీలియం అలాగే మరి నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ వీటి యొక్క వ్యాలెన్సీలు 0, ఎందుకంటే ఈ అవుటర్మోస్ట్ షెల్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది కాబట్టి. లిథియం 1, బెరిలియం 2, బోరాన్ 3, కార్బన్ 4, నైట్రోజన్ 3, ఆక్సిజన్ 2, ఫ్లోరిన్ 1. సో ఫ్లోరిన్ చూడండి, అది 1 electron గెయిన్ చేస్తాయి, ఆక్సిజన్ 2 electrons గెయిన్ చేస్తుంది, నైట్రోజన్ 3 electrons గెయిన్ చేస్తుంది, కార్బన్ షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ కొన్ని ఎలిమెంట్స్ చూద్దాం అండి. నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్. నియాన్ చూడండి, సో ఇనర్ట్ గ్యాస్ కాబట్టి వ్యాలెన్సీ 0. సోడియం సింబల్ Na, అటమిక్ నెంబర్ ఈజ్ 11. మీరు చూస్తే ఈ ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది కాబట్టి వ్యాలెన్సీ 1. మీరు ఈ టేబుల్లో చూడమ్మా, ఫాస్ఫరస్ చూసారా, ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్ చూడండి. ఫాస్ఫరస్ హ్యావ్ షోయింగ్ ది మల్టీ వ్యాలెన్సీ, దీనికి వ్యాలెన్సీలు 2 ఉన్నాయి, 5, 3. ఇవి సందర్భం బట్టి అది 5 electronని లూజ్ అవటం కానీ లేక 3 electronని గెయిన్ కానీ చేసుకుంటుంది, కాబట్టి దాని యొక్క వ్యాలెన్సీ 5, 3 మల్టీ వ్యాలెన్సీ ఉంటుంది కొన్ని ఎలిమెంట్. ఇలాంటి ఐసోటోపులు కలిగిన మూలకాలకి మన ద్రవ్యరాశిని
పరమాణు యొక్క ద్రవ్యరాశిని ఏ విధంగా కనుగొంటారు? డిటర్మైన్ ది అటామిక్ మాస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ విత్ ఐసోటోప్స్. కన్సిడర్ ది ఐసోటోప్స్ ఆఫ్ ది క్లోరిన్. It occurs in nature in two isotopic forms with masses 35 units and 37 units. The isotopes with mass 37 is present in 75% and isotopes with mass 37 is present 25% in nature. మనం క్లోరిన్ తీసుకున్నట్లయితే ఆ క్లోరిన్ అనేది మొత్తం 2 రకాల ఐసోటోపులు ఉంటాయి. వాటి యొక్క ద్రవ్యరాశి సంఖ్యలు 35, 37. ఈ 35 పరమాణు సంఖ్య కలిగిన ఐసోటోప్ అనేది మన ప్రకృతిలో వచ్చరికి 75% మనకి ఉంటుంది, లభిస్తుంది. ఇక రెండో ఐసోటోపు దానికి పరమాణు ద్రవ్యరాశి సంఖ్య వచ్చరికి 37. ఈ 37 పరమాణు ద్రవ్యరాశి సంఖ్య కలిగింది ప్రకృతిలో మనకి 25% మనకి లభిస్తుంది. కాబట్టి ఈ రెండు ఐసోటోపుల యొక్క కలుపుకుంటే మనకు క్లోరిన్ 2 రకాల ఐసోటోపులు దొరుకుతుంది. కాబట్టి మన యావరేజ్ యొక్క ఐసోటోప్ ద్రవ్యరాశిని ఎలా కనుగొంటారంటే ది యావరేజ్ అటామిక్ మాస్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్ ఈజ్, ఇక్కడ చూడండి 35 మాస్ నెంబర్ 35 తీసుకున్నాము, అది ఎంత పర్సెంట్ లభిస్తుందంటే 70%. కాబట్టి 35 × 70% ప్లస్ రెండో ఐసోటోపు 37 దాని మాస్ నెంబర్ ఇంటూ సో మనకి ప్రకృతిలో లభించే సోర్స్ ఎంత అంటే రేట్ ఆఫ్ అది 25%, 25 అంటే 35 × 75% తీసుకుంటే 26.25 మనకు వచ్చింది. అలాగే 37.25% వచ్చరికి 9.25, టోటల్కి వచ్చరికి 35.5. సో అటమిక్ మాస్ నెంబర్ ఆఫ్ ది క్లోరిన్ ఐసోటోప్ ఈజ్ 35.5. కాబట్టి ఇలాంటప్పుడు మనం తీసుకుంటే మరి ఐసోటోపులు చాలా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఆ పరమాణిక ఐసోటోపులు ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తారు. అప్లికేషన్ ఆఫ్ ఐసోటోప్స్, ఐసోటోపుల అనువర్తనాలు. మనకి మొత్తం కూడా టెక్స్ట్ బుక్లో 3 రకాల మనకు అనువర్తనాలు ఇవ్వడం జరిగింది. ఈ ఐసోటోప్స్ని మనం ఎక్కువగా మెడిసిన్ ఫీల్డ్లో ఉపయోగిస్తారు. ఓకేనా? సో మెడిసిన్ ఫీల్డ్లో ఉపయోగిస్తారు. ముందుగా మనం ఒకటి చూద్దాం. అంటూ ది ఐసోటోప్స్ ఆఫ్ యురేనియం ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్. యురేనియం ఐసోటోపులను న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా వాడతారు. ఇది ఒక ఫ్యూయల్ అన్నమాట. మనం ఏదైతే మనకు బైక్ రన్ అవ్వాలంటే మనం ఏం చేస్తామండి, పెట్రోల్ పోసుకుంటాం. పెట్రోల్ పోస్తే కానీ రైక్ అవ్వదు. అలాగే ఒక న్యూక్లియర్ రియాక్టర్ రన్ అవ్వాలంటే దానికి మనకి ఫ్యూయల్ కావాలి, ఇంధనం కావాలి. ఆ ఇంధనం ఏంటంటే వన్ ఆఫ్ ది యురేనియం ఐసోటోప్. మరి న్యూక్లియర్ రియాక్టర్ని ఎందుకు ఉపయోగిస్తారంటే మనకి ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలంటే ఇలాంటి న్యూక్లియర్ రియాక్టర్ని ఉపయోగిస్తారు. దానికి కావాల్సిన ఇంధనం ఏంటంటే మనకి యురేనియం ఐసోటోప్. నెక్స్ట్ పాయింట్ అంటే ది ఐసోటోప్స్ ఆఫ్ అయోడిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ గైటర్. అయోడిన్ ఐసోటోప్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఈ గైటర్ చికిత్స కోసం దీన్ని ఉపయోగిస్తారు. థర్డ్ వన్ ఈజ్ ది ఐసోటోప్స్ ఆఫ్ ది కోబాల్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది క్యాన్సర్. మన ఈ మధ్యకాలంలో ఎక్కువ పదవి క్యాన్సర్ అంటున్నాం. ఇలాంటి క్యాన్సర్ వ్యాధిని మరి నయం చేయడం కోసము ఉపయోగించే ఐసోటోపు మనకి కోబాల్ట్. ఈ కోబాల్ట్ ఐసోటోప్ మనం ఉపయోగిస్తారు. ఈ 3 అనువర్తనాలు చాలా ఇంపార్టెంట్. సో వీటిని బాగా రిమెంబర్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ది ఐసోటోప్స్ ఆఫ్ ది యురేనియం ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్ ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్. యురేనియం ఐసోటోప్ను న్యూక్లియర్ రియాక్టర్ ఉపయోగిస్తారు. ఇక రెండో పాయింట్ ఏంటంటే ది ఐసోటోప్స్ ఆఫ్ అయోడిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది గైటర్. గైటర్ చికిత్సలో అయోడిన్ ఐసోటోప్ను వాడతారు. ది ఐసోటోప్స్ ఆఫ్ ది కోబాల్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ చికిత్స యందు కోబాల్ట్ ఐసోటోప్ను ఉపయోగిస్తారు. ఇవి మరి 3 అనువర్తనాలను బాగా మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి. మనకి టెక్స్ట్ బుక్లో మరి క్యూఆర్ కోడ్ మనకు సింబల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ క్యూఆర్ కోడ్ని మరి దీక్ష యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని దాంతో కనుక మనం ఆ దీక్ష యాప్ను ఉపయోగించి మనం ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఎక్కడైతే ఈ క్యూఆర్ కోడ్ ఉందో మనం స్కాన్ చేస్తే దానికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ అంటే వీడియో మనకు ప్లే అవుతుంది. అలా ప్లే చేస్తూ మనం చూసినట్లయితే ఇంకా కాన్సెప్ట్ ఆ ఉన్న మనకి ఏవైతే మనకి ఇంకా అదనంగా సమాచారం కావాలి దాని వీడియో రూపంలో చూడాలంటే మనం అలాంటి క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. మళ్ళీ చేయడం ద్వారా మీకు ఆ కాన్సెప్ట్ మీరు ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం వర్క్షీట్ చూద్దాం. వర్క్షీట్. సో ఈ వర్క్షీట్లో కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, అలాగే కొన్ని ఆన్సర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ
వర్క్షీట్ని మీరు ఓన్గా మరి రాయడానికి ట్రై చేయండి. మీరు నాతో పాటు మీరు ఫాలో అయినట్లయితే ఆ వర్క్షీట్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాము. దాంట్లో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఐసోటోప్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. సో అక్కడ కొంచెం క్వశ్చన్ కొంచెం క్లారిటీ మిస్ అయిందమ్మా. సో రైట్ ది నేమ్స్ ఆఫ్ ది 3 ఐటమ్స్ ఆఫ్ ది హైడ్రోజన్. అక్కడ కొంచెం మీరు క్వశ్చన్ చేంజ్ చేసుకోండి. రైట్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఐసోటోప్స్ ఇన్ ది మెడిసిన్ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ తీసేసి ఏం చేస్తారంటే సో రైట్ ది నేమ్స్ ఆఫ్ ది ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్. రైట్ ది నేమ్స్ ఆఫ్ ది ఐసోటోప్స్ ఆఫ్ ది హైడ్రోజన్. తెలుగు వచ్చేవరకే హైడ్రోజన్ పరమాణు యొక్క ఐసోటోప్ల పేర్లు రాయండి. క్వశ్చన్ ఈజ్ రైట్ ది నేమ్స్ ఆఫ్ ది ఐసోటోప్స్ ఆఫ్ ది హైడ్రోజన్. సో ఆన్సర్ ఈజ్ హైడ్రోజన్, డ్యూటీరియం, ట్రీటియం. ఆన్సర్ ఈజ్ హైడ్రోజన్, డ్యూటీరియం, ట్రీటియం. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ వేలెన్సీ? రైట్ ది వేలెన్స్ ఆఫ్ క్లోరిన్. వేలెన్సీ అనగానేమి, సంయోజకత అనగానేమి, క్లోరిన్ పరమాణు యొక్క సంయోజకత ఎంత లేక తెలపండి. వాట్ ఈజ్ వేలెన్సీ? ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ అవుటమోస్ట్ ఆర్బిట్ ఆర్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ ఇట్స్ వేలెన్సీ. ఒక పరమాణు యొక్క బాహ్యతమ కక్షలో గల ఎలక్ట్రాన్ల సంఖ్యనే సంయోజకత అంటాము. మరి ఇంతకుముందు చెప్పుకున్నాం క్లోరిన్ యొక్క సంయోజకత ఎంత? సో క్లోరిన్ చూసరికి 17 కదమ్మా, మరి 17. సో అది ఎలా ఉంటుంది? 2, 8, 7. సో దానికి అవుటమోస్ట్ షెల్కి వచ్చేసరికి ఇంకా ఒక ఎలక్ట్రాన్ కావాలి. కాబట్టి దానిలో అవుటమోస్ట్ షెల్ ఉన్నాయి 7 ఉన్నాయి. 7 లూజ్ అవ్వగలటం ఈజీనా, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేయడం ఈజీనా అంటే ఒక ఎలక్ట్రాన్ ఈజీగా అది గెయిన్ చేసుకోగలం. కాబట్టి సో బై గెయినింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఆఫ్ అదర్ ఆటమ్, సో ఇట్ వేలెన్స్ ఈజ్ 1. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ అటమిక్ నెంబర్. పరమాణు సంఖ్యను నిర్వచించండి. అటమిక్ నెంబర్ ఈజ్ ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ది న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్. పరమాణు సంఖ్య ఏంటంటే ఒక పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యనే దాని పరమాణు సంఖ్య అంటాము. డిఫైన్ అటమిక్ నెంబర్. పరమాణు సంఖ్య నిర్వచించండి. అటమిక్ నెంబర్ ఈజ్ ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ది న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్. ఒక పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యనే దాని పరమాణు సంఖ్య అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది న్యూట్రాన్స్ గివెన్ సింబల్. మనకు సింబల్ ఇవ్వడం జరిగింది F919. F919 న్యూట్రాన్ల సంఖ్యను కనుగొనండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కమ్మా, ఒక సింబల్ అనేది మనకి ఇస్తారు. సో బోటం కింద ఉందేమో పరమాణు సంఖ్య, అప్పర్ పోస్ట్లో ఉందేమో అది మాస్ నెంబర్, ద్రవ్యరాశి సంఖ్య. కాబట్టి న్యూట్రాన్ల సంఖ్య కావాలంటే ఏం చేయాలంటే మనం మాస్ నెంబర్లో నుంచి అటమిక్ నెంబర్ని కనుక మనం తీసివేస్తే మనకి ఆ పరమాణులో ఎన్ని న్యూట్రాన్లు ఉన్నాయో మనకు తెలుస్తుంది. కాబట్టి ఫార్ములా ఏంటంటే, ఫార్ములా మనం చెప్పుకుంటే A=Z+N అన్నాం. A=Z+N. ఇప్పుడు మనం న్యూట్రాన్ కావాలి. సో ఫార్ములా ఏంటి? N=A-Z. సో 19 - 9 = 10. కాబట్టి ఆ ఉన్న ఫ్లోరిన్లో ఎన్ని న్యూట్రాన్ అంటే 10 న్యూట్రాన్స్ ఉండటం జరుగుతుంది. రైట్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఐసోటోప్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. వైద్య రంగంలో ఐసోటోప్ల అనువర్తనాలు రాయండి. మొత్తం 3 అప్లికేషన్లు మనం 2 యొక్క అప్లికేషన్స్ మనం మెడిసిన్ ఫీల్డ్ చూసాము. ఒకటి ఏంటంటే సో ట్రీట్మెంట్, మనకు గైటర్ ట్రీట్మెంట్ కోసం మనము ఐడిన్ ఐసోటోప్ను ఉపయోగిస్తాము. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం కోబాల్ట్ ఐసోటోప్ను ఉపయోగిస్తాం. కాబట్టి 2 మనం అప్లికేషన్ రాయాలి. సో ది ఐసోటోప్స్ ఆఫ్ ది ఐడిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది గైటర్ చికిత్సలో ఐడిన్ ఐసోటోప్ను వాడతాము. అలాగే ది ఐసోటోప్స్ ఆఫ్ ది కోబాల్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది క్యాన్సర్ చికిత్స యందు కోబాల్ట్ ఐసోటోప్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ Z=5 వాట్ వుడ్ బి ది వేలెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్? Z=5 అయితే ఆ మూలకం యొక్క సంయోజకత ఎంత? సో మనకి ఇక Z=5, మీన్స్ అటమిక్ నెంబర్, గివెన్ అటమిక్ నెంబర్ 5. సో ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ 2, 3 అంతేనా? ఫస్ట్ షెల్లో 2 ఉంటాయి, రెండో షెల్లో 3 ఉంటాయి.
కాబట్టి వేలెన్సీ ఎంత 3. అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో దాన్ని మనం వేలెన్సీ అంటాం. కాబట్టి Z=5 అంటే మీకు తెలుసు బోరాన్. ఈ బోరాన్లో ఫస్ట్ షెల్లో 2 ఉంటాయి, సెకండ్ షెల్లో 3 ఉంటాయి. కాబట్టి వేలెన్సీ 3. వాట్ ఈస్ ది వేలెన్సీ ఆఫ్ ది నియాన్? వాట్ ఈస్ ది వేలెన్సీ ఆఫ్ ది నియాన్? నియాన్ యొక్క సంయోజకత ఎంత? నియాన్ యొక్క సంయోజకత ఎంత? మరి మీరు చూసినట్లయితే నియాన్ Z=10. ఇట్ ఈస్ ఏ ఇనర్ట్ గ్యాస్. మన దీన్ని నోబెల్ గ్యాస్ అంటాం, రేర్ గ్యాస్ అంటారు వీటిని. ది అవుటర్ మోస్ట్ ఈజ్ కంప్లీట్ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్. ఈ అవుటర్ మోస్ట్ పూర్తిగా నింపబడి ఉంటుంది. కాబట్టి దీని వేలెన్సీ 0. ఏ పరమాణువు అయితే వేలెన్సీ కక్ష పూర్తిగా నింపబడుతుందో లేదా అష్టక విన్యాసాన్ని కలిగి ఉంటుందో అలాంటి పరమాణు యొక్క వేలెన్సీ 0. నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ ఎన్ ఆటమ్ అచీవ్ ఆక్టేట్? పరమాణువు అష్టకమును ఏ విధంగా పొందుతుంది? హౌ కెన్ ఎన్ ఆటమ్ అచీవ్ ఆక్టేట్? పరమాణువు అష్టకమును ఏ విధంగా పొందుతుంది? మనం చెప్పుకున్నాము, బై గెట్టింగ్ ఆఫ్ ది ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఇన్ ది 2 ways అని చెప్పుకున్నాం. వన్ ఈజ్ ది ట్రాన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అదర్ వన్ ఈజ్ మన షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ 2 విధాలు మనకి అది అష్టక విన్యాసాన్ని పొందుతుంది. ఇట్ విల్ ట్రై టు అటైన్ స్టెబిలిటీ బై లూజింగ్, గెయినింగ్. దట్ మీన్స్ ట్రాన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ అదర్ ఎలిమెంట్స్ టు అటైన్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్. ఏదైనా పరమాణు బాహ్యతమ కక్ష పూర్తిగా నిండి ఉన్నట్లయితే అది స్థిరత్వాన్ని కలిగి ఉండదు. పరమాణువులు 2 విధానాల ద్వారా అష్టకాన్ని పొందగలవు. అవి ఎలక్ట్రాన్ బదిలీ, ఎలక్ట్రాన్ను పంచుకోవడం ద్వారా. డిఫైన్ ఐసోటోప్స్. ఐసోటోప్లను నిర్వచించండి. లేక అనగానేమి? ది ఆటమ్స్ ఆఫ్ ది సేమ్ ఎలిమెంట్స్ విత్ హ్యావ్ ది సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్ హ్యావ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ ఐసోటోప్స్. ఒకే మూలకానికి చెందిన వేరువేరు పరమాణువులలో సమాన సంఖ్యలో ప్రోటాన్లు ఉండి వేరువేరు న్యూట్రాన్ సంఖ్య కలిగి ఉన్న వాటిని ఐసోటోపులు అంటారు. లాస్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ది మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది టేబుల్ గివెన్ బిలో. మరి ఇక్కడ మనకి మీరు టేబుల్ బాగా చూడండి, మీరు పాటించండి. ఇది ఎలిమెంట్, సింబల్, అటమిక్ నెంబర్, అటమిక్ మాస్ నెంబర్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇవ్వడం జరిగింది. వాటి సింబల్ ఇవ్వడం కూడా జరిగింది. ఆక్సిజన్, సోడియం, నైట్రోజన్, సల్ఫర్. మరి నోట్ చేసుకోండి అమ్మా. దాంట్లో మనకి అటమిక్ నెంబర్ ఎంత, మాస్ నెంబర్ ఎంత, దానిలో ఎన్ని న్యూట్రాన్లు ఉంటాయి, అలా మీరు అన్నీ ఫిల్ చేసుకున్నట్లయితే ఫిల్ చేయండి. ఒక చిన్న ఎక్సర్సైజ్గా మీరు ఇంటి దగ్గర చేయండి. ఫస్ట్ చూసారమ్మా, ఫస్ట్ ఒకటి చెప్తాను చూడండి. ఆక్సిజన్, దాని అటమిక్ నెంబర్ బోటం ఎంత ఉంది? సో మనకి ఇచ్చిందంటే సింబల్ బోటం మనం అటమిక్ నెంబర్ అన్నాం. అలాగే అప్పర్ పోర్షన్ ఉందా మనం ఏమన్నా అంటే దాన్ని మనం మాస్ నెంబర్ అన్నాం. కాబట్టి మాస్ నెంబర్లోంచి అటమిక్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే, తీసివేస్తే మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తాయి. కాబట్టి ఆ విధంగా టేబుల్ ఫిలప్ చేయండి. మరి ఈ సెషన్ని మళ్ళీ తిరిగి మీరు వీక్షించాలనుకుంటే సప్తగిరి ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రతి అంశాన్ని మీరు సప్తగిరి వాళ్ళు యూట్యూబ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పదే పదే వినటం ద్వారా, తెలుసుకోవడం ద్వారా మీరు ఆ పాఠంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా నేర్చుకుంటారు. సెలవు. యూట్యూబ్ వెంకట గారు. www.youtube.com/c/dd Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd Saptagiri. ట్విట్టర్ twitter.com/dd Saptagiri VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd Saptagiri.